హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పద్మా నడిమింటి టేల్స్కి. ఇవాళ కథ ఏంటంటే చింత లేకుండా జీవించడం ఎలాగా. చాలా మంచి కదండి. చింత లేకుండా ఎవరూ జీవించలేం కదా. అందరికీ చింతలు ఉంటాయి, ఇంతో అంతో. ఆఖరికి ఎల్కేజీ పిల్లల నుంచి 90 ఏళ్ళ ముసలాళ్ళ దాకా 100 ఏళ్ళ ముసలాళ్ళ దాకా చింతలు ఉంటాయి. చింతలు అన్నది మనం కొని తెచ్చుకున్న చింతలు అనమాట. అవి వాటంతా వచ్చిన మనం సృష్టించుకుంటూ ఉంటాం చింతలు. దాని గురించి ఒక కథ అండి. ఒక రాజుగారికి చింతలేని జీవితం ఎలా గడపాలో ఒక సన్యాసి చెప్పిన కథ. చాలా అంటే చాలా బాగుంది. స్కిప్ చేయకుండా వినండి. విని ఎలా ఉందో కామెంట్లో పెట్టండి. ఓకేనా? పదండి అది కథలోకి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ అండి కథకి. అనగానగా ఒక రామాపురం ఉంటుంది. అందులోనే ఒక రాజుగారు బాగా పరిపాలిస్తుంటారు. చాలా మంచి రాజుగారు అనమాట. ఆయన ఏంటంటే ప్రజలు ఊర్లో ఎలా ఉన్నారు ఏమిటి కనుక్కుందామని రోజు గుర్రం మీద తిరుగుతూ ఉంటారనమాట. అలా గుర్రం మీద తిరుగుతూ ఉంటే ఒక అడవిలో ఒక చెట్టు కింద ఒక సన్యాసి వేణువు ఊదుకుంటూ కూర్చుంటాడు. ఆయన ఎన్ని రోజులు చూసినా అలాగే ఉంటూ ఉంటాడు. ఇతను అనుకుంటాడు, ఏంటి సన్యాసి పాపం ఇంత కష్టపడి ఈ చెట్టు కింద కూర్చుని వేణువు ఊదుతున్నాడు, ఇతనికి మనం ఏమైనా సాయం చేద్దామా అని మనసులో అనుకుంటాడు. సరే, ఆ రోజు ఇంటికి వెళ్ళిపోయాడు. మర్నాడు మళ్ళీ గుర్రం మీద వచ్చాడు. ఉసిరిలో ఏముంది, సాధువు వేణువు ఊదుకుంటున్నాడు, పాటలు పాడుకుంటున్నాడు, ఒకసారి మౌనంగా ధ్యానంలోకి వెళ్తున్నాడు, ఒకసారి ఎంత హ్యాపీగా ఉన్నాడు. అయితే రాజుగారికి డౌట్ వచ్చింది. ఈ చెట్టు కింద ఉన్నాడు, ఇంత హ్యాపీగా ఎలా ఉన్నాడు, అసలు ఏ చిక్కు చింత లేకుండా, అతని దగ్గర ఏమీ లేదు, అయినా ఎంతో సంతోషంగా ఉన్నాడు, ఏంటి ఇతనిలో ఇంత ఇదేముంటుంది మహిమ, అయితే ఇతనిలో ప్రత్యేకత ఏమిటి అని ఆలోచిస్తూ ఉంటాడు అతని దగ్గర దూరంగా నిలబడి. రాజుగారు ఇతనికి డబ్బు లేదు, ఒక బంగారం లేదు, ఇల్లు లేదు, వాకిల్ లేదు, అయినా చాలా హ్యాపీగా ఉంటున్నాడు అని చెప్పి అనుకొని అప్పుడు మహారాజు గారి దగ్గర సాధువు దగ్గరికి వెళ్ళి, మహాత్మా అని అతని కాళ్ళకి దండం పెట్టి, మీరు ఎన్నో రోజులు నేను పరీక్షిస్తున్నాను, మీరు చెట్టు కింద అలాగే కూర్చొని వేణు విత్తు ఏదో పాటలు పాడుతూ ధ్యానంలోకి వెళ్తూ ఉంటారు, మీకు ఏ చీకు చింత లేదు, బాగానే ఉంది, బాగానే గడుపుతున్నారు, కానీ నేను ఈ మహారాజుని కదా, నేను మీకు నాతో పాటు మీరు రండి, ఇప్పుడు వచ్చేది వర్షాకాలం మీరు చెట్టు కింద ఉండడం మంచిది కాదు, మీరు నాతో వచ్చారనుకోండి మీకు సకల సౌఖ్యాలు ఏర్పాటు చేస్తారు, నాతో రండి అంటాడు. అంటే సాధువు ఒప్పుకుంటాడు. వెంటనే లేచాడు, అతని దగ్గర ఉన్న మూట పట్టుకుని ఆ సాధువు పదా వెళదాం అన్నాడు. మహారాజు ఆశ్చర్యపోయాడు. సాధువులకి వీటిని వ్యామోహం ఉండకూడదు కదా, నేను ఏదో మాట వలస కన్నాను రమ్మని అంటే వచ్చిస్తున్నాడు, ఇతను ఏంటి ఇతని మెంటాలిటీ, ఇన్నిటి మీద ఇంకా వ్యామోహం, ఇతనే సన్యాసి అని చెప్పేసి మనసులో అనుకుంటూనే ఇలా వస్తున్నాడు ఏమిటి, అసలు నిజమైన సాధువా, ఇతను ఇంకెవరన్నానా ఏమిటని రకరకాల అనుమానాలు పడుతూ ఉంటాడు. ఇంకా రాజుగారు, వీడేమో నా దగ్గర నటన చేసాడేమో ఇలా ఉన్నట్టు, నేనేమో రమ్మని పిలవగానే వచ్చాడు, ఇలాంటి వాడు అసలు భోగాలు వీటి మీద వ్యామోహం ఉండకూడదు, ఇలాంటి వాడు సాధువు, కానీ తప్పదు కదా, నేనే రమ్మని పిలిచాను కాబట్టి నేను తీసుకెళ్ళక తప్పదు, ఇతను ఎలా ఉంటాడో ఏమిటో అని, ఇతను చాలా తప్పు చేశానని చాలా విచారిస్తూ రాజుగారు అతను రమ్మని, మరి తప్పదు కదా, పిలిచాడు కదా, తీసుకెళ్తూ ఉంటాడు. సరే, సన్యాసి లేచాడు, గబగబా అక్కడ మహారాజు గారు గుర్రం మీద వచ్చాడు కదా, గుర్రం ఎక్కి కూర్చొని పద అంటాడు. రాజుగారి జీవితంలో నడిచాడు గారు గుర్రం వెనకాల. అలా గుర్రం వెనకాల రాజుగారు నడుస్తుంటాడు. అరే, వీడేదో చాలా దొంగ సాధువేను, నాకు అన్యాయంగా మోసం చేసాడు ఇన్నాళ్ళను, ఏదో నిజమే సాధువు అనుకున్నాను, సరే ఏదైనా తప్పదు, మాట ఇచ్చాను, తీసుకెళ్తాను, ఎంతమందో పడి ఉంటాను నా దగ్గర, అందులో ఇతను పడి ఉంటాడు, మూల ఎక్కడి దగ్గర పడి ఉంటాడులే, ఊరికి నేను విచారించడం ఎందుకు, ఎలాగో నేనే పిలిచాను కాబట్టి, అతను రాలే కదా, నేనే పిలిచాను కాబట్టి నేను బాధపడకుండా మెల్లిగా తీసుకెళ్ళిపోవాలి, ఇతన్ని తీసుకెళ్ళి ఏదో మూల మన సామ్రాజ్యంలో పెడదాము అనుకొని తీసుకెళ్తూ ఉంటాడు. ఆయన ఇలాగా సాధువేమో గుర్రం మీద, గుర్రం వెనకాతలేమో రాజుగారు నడుచుకుంటూను. కానీ రాజుగారి సాధువు రైతను బయలుదేరు కదా, కానీ రాజుగారి మటుగా సాధువు మీద నమ్మకం పోయింది, దయ జాలి అన్నీ పోయాయి, ఏవీ లేవన్నమాట. ఇంత మోసమైన సాధువు, అన్నిటి మీద వ్యామోహం ఉంది అనుకుంటాడు. ఇంటికి వచ్చి రాజుగారి దర్బార్లోని మహాసుఖంగా అంగరంగ వైభవం అనుభవిస్తూ సాధువు ఉంటాడు. సాధువు రాజు అనుకుంటాడు, అబ్బా వీడు ఇంత హ్యాపీగా ఉన్నాడు, వీడు చెట్టు కింద ఉన్నప్పుడు అయ్యో పాపం జాలి అది ఉండేది, ఇప్పుడు వీడిని చూస్తే కొత్త కోపం వచ్చేసి ఉడికిపోతున్నది, వీడిని ఏమన్నా చేసిద్దామా, ఈ సాధువు నన్ను అంత కోపం వస్తుంది, ఎందుకంటే సాధువులు అన్నిటి మీద వ్యామోహం చూపించకూడదు, మామూలు మనిషి అయితే ఓకే నేను ఒప్పుకుంటాను, కానీ సాధువు చూపించకూడదు, ఈ సాధువు ఎంత అంగరంగ వైభవంగా
ఈ సామ్రాజ్యంలో ఉండి చక్కగా అన్నీ అనుభవిస్తున్నాడు. నాకన్నా ఎక్కువ ఆయన అనుభవిస్తున్నాడు. మిగిలిన అసలు ఈ సామ్రాజ్యంలో ఎవ్వరూ అనుభవించినంత అతనే అనుభవిస్తున్నాడు. ఎలాంటి సాధువు ఏంటి అని చాలా ఆశ్చర్యపోతుంటాడు. చెట్టు కింద కూర్చొని వేణు వాయించుకునేవాడు. పట్టుపరుపు మీద పడుకొని మంచి మంచి భోజనాలు చేస్తున్నాడు. రకరకాల ఫుడ్ కొడుతున్నాడు అనమాట. శుభ్రంగా తయారయ్యాడు సాధువు. చక్కగా తయారయ్యి సస్రోమని ఉండేవాడు అనమాట. అంటే సన్యాసులు ఎలా ఉంటారు, ఏమి తిండి దొరకదు, ఈశ్రోమని ఉండేవాడు నీరసంగాను. అలాంటిది ఈ గదిలో ఇక్కడికి వచ్చిన తర్వాత పట్టుపాన్పులు, మంచి తిండి అన్నీ దొరుకుతాయి. ఇదివరకు చెట్ల కింద కూర్చొని అడవిలో వేణు వాయించుకునేవాడు. ఇప్పుడు మంచం మీద బంగారు పరుపులు, బంగారు దుప్పట్లు ఉన్న వేసిన మంచం మీద కూర్చొని హాయిగా ఏ చీకు చింత లేకుండా వేణు వాయించుకుంటున్నాడు అతను. ఇలా ఒక 6 నెలలు గడిచిపోయింది. 6 నెలల తర్వాత ఆ సన్యాసి ఏముంది, ఇంకా రాజు కోపం ఆపుకోలేక, కంట్రోల్ చేసుకోలేక ఆ సన్యాసి దగ్గరికి వెళ్తాడు. అయ్యా సాధువు గారు, మీరేమో అసలు స్వామి, మీరు చక్కగాను ఏ వేడి మీద వ్యామోహాలు పెంచుకోకూడదు, భోగభాగ్యాలు అనుభవించకూడదు, ఏదో భిక్షకు వచ్చింది తిని బతకాలి కదా, మీరేమిటి ఇలా చేస్తున్నారు, ఇంకా మీకు నాకు తేడా ఏముంది, మీరు సాధువు ఏమిటి, నేను మామూలు మనిషి అంటే ఇద్దరికి తేడా ఏమిటి అని అడుగుతాడు. అప్పుడు సాధువు గారు ఏం సమాధానం చెప్తారో భలే ఉంటుంది చూడండి. అప్పుడు సాధువు నవ్వి, ఓరి పిచ్చివాడా, ఇది 6 నెలల ముందు అడగవలసిన ప్రశ్న ఇప్పుడు అడుగుతున్నావు. నీకు ఈ సందేహం 6 నెలల కిందట నేను రమ్మనగానే నీ వెంటనే వస్తున్నప్పుడే నీ మనసులో మెదిలింది. అప్పుడే అడుగుంటే నేను ఇంతదాకా రాక్కర్లేకపోను కదా, నీకు డౌట్లు ఉండకపోను, చక్కగా చెప్పిస్తున్నాను కదా. ఇప్పుడు నేను చెప్తాను విను, నువ్వు నాతో పాటు రా, కొంచెం దూరం అని చెప్తాడు. సాధువు చెప్తాడు, నువ్వు ఇప్పుడు అడుగుతావా, నేను ఎదురు చూస్తున్నాను. సరే ఇప్పుడు రాత్రి అయింది, రేపొద్దున నువ్వు నేను కలిసి నేను నీకు నాకు తేడా ఒకటో నేను చెప్తాను, నువ్వు నాతో రేపొద్దున రా, ఊరి బయటికి వెళదాం, ఊరి బయటికి వెళ్ళి చూసి మాట్లాడదాం అంటాడు. మహారాజుకి నిద్ర పట్టదు. ఏంటి సాధువు ఇలా చెప్తున్నాడు ఏంటి, ఇది ఏమన్నా కపట సాధువా, నిజమైన సాధువా, ఎవరు ఇతను, ఎందుకు ఇలా చేస్తున్నాడు, రేపొద్దున చెప్పడం ఏంటి, చెప్పడానికి రేపొద్దున ఊరి బయటికి ఎందుకు, నన్నెందుకు రమ్మంటున్నాడు ఊరి బయటికి, ఏమిటి అని ఇలా ఆలోచిస్తూ నిద్ర పట్టక సర్లే ఏదైతే అదే రేపొద్దున తెలుస్తుంది కదా, ఎందుకు నేను టెన్షన్ పడ్డామని మెల్లిగా మహారాజు గారు నిద్రలో జారుకున్నారు. పొద్దున్న లేచాడు, రెడీ అవుతున్నాడు. రాజుగారు రెడీ అవుతున్నాను, ఇతను నాకన్నా మంచి మంచి భోజనం చేస్తున్నాడు, నాకన్నా మంచి మంచి బట్టలు కడుతున్నాడు, మంచి మంచి పరుపుల మీద పడుకుంటున్నాడు, ఇతనికి నాకు తేడా ఉండేది, ఊరవతలు రమ్మంటున్నాడు ఏమిటి, అసలు ఏంటి సాధువు మెంటాలిటీ, ఎంత మంచి బట్టలు వేసుకుని ఇతనే అసలు నేను రాజుని కానట్టున్నాడు, అతనే మహారాజులాగా ఇక్కడి సామ్రాజ్యాన్ని వెళ్తున్నట్టుగా ఉన్నాడు, ఏంటి ఊరవతలకి వెళ్తే చెప్తాడు కదా, ఏమిటో చూద్దాము అని చెప్పి బయలుదేరతాడు. సరే ఇంక బయలుదేరాలి కదా అండి. మహారాజు గారు ఏం చేశారు, సాధువు గదిలోకి ఆశ్చర్యపోతాడు. ఎందుకంటే సాధువు చెట్టు కింద ఏ బట్టలు వేసుకున్నాడు ఆ బట్టలతో ఉన్నాడు. మహారాజు అయినాడు సామ్రాజ్యంలో ఉన్నప్పుడు అంతసేపు మంచి మంచి బట్టలు వేసుకొని మంచి భోగాలు అనుభవించాడు. ఇప్పుడు తను వెళ్ళిపోతున్నాడు, తన స్థానానికి తను వెళ్ళిపోతున్నప్పుడు తన బట్టలు వేసుకున్నాడు. తన వేణువు ఊదుకుందికి వేణువు ఉంటే అది పట్టుకున్నాడు. తన చేతిలో చిన్న సంచి తప్ప ఇంకేమీ పట్టుకెళ్ళట్లేదు, ఆయన ఇంకేమీ అడగలేదు, పట్టుకెళ్ళట్లేదు. ఇది చూసి మహారాజు ఆశ్చర్యపోతాడు, ఇదేంటి సాధువు అసలు అర్థం కావట్లేదు ఏంటి తన ప్రవర్తన అని అలా ఆలోచిస్తూ పిచ్చెక్కుతూ ఉంటాడు. పిచ్చెక్కి ఆలోచిస్తూ. సరే వాళ్ళిద్దరూ బయలుదేరారు నడుస్తూ ఉన్నారు. పొద్దున్న బయలుదేరిన వాళ్ళు సాయంత్రం దాకా నడుస్తున్నారు. అప్పుడు ఇతను అడుగుతాడు రాజుగారిని, మహాత్మా ఇంకెంత దూరం నడవమంటారు, నాకు అసలు ఓపిక లేదు, కాళ్ళు నొప్పులు వస్తున్నాయి, ఎంత దూరం అంటే ఇంకెక్కువ లేదు, కొంచెం దూరం అంటాడు. ఇంకొంచెం దూరం వెళ్తే ఇంకా నడిపిస్తున్నాడు. అప్పుడు మహారాజు గారు చెప్తారు, సాధువు చెప్తాడు, మహారాజు గారు అంటారు, మహాత్మా మీరు ఏం చెప్పదలుచుకున్నారో నాకు ఇక్కడే చెప్పండి, ఇంకా నడిచే ఓపిక లేదు, నాకు అస్సలు అడుగు వేసే ఓపిక లేదు, చాలా చికాకుగా ఉంది, నీరసంగా ఉంది, మీరు ఏమని చెప్పదలుచుకున్నారో ఇక్కడే చెప్పండి మహాత్మా అని అంటాడు. ఇంకా ఎంతసేపు అడుగుతుంటే ఆఖరికి ఒక దగ్గర ఆగిపోతే రాజు ఇవన్నీ అడుగుతుంటే మా సాధువు అంటాడు, నేను వెళుతున్నా, నువ్వు వస్తావా రావా చెప్పు అంతేను అంటాడు. అనేసరికల్లా సరేను నేను వస్తాను, కానీ నువ్వంటే సన్యాసివి, నీకు ఏ బాధరబందీలు ఏ బాధ్యతలు లేవు, నేనా మహారాజుని ఈ రాజ్యాన్ని వెళ్ళాలి, నా భార్య నా పిల్లలు అందరూ వాళ్ళందరినీ పిల్లలు పెద్ద చేయాలి, వాళ్ళందరూ నా కోసం ఎదురు చూస్తుంటారు, నీకు ఏవీ లేదు, నువ్వు సాధువి సన్యాసివి కాబట్టి నీకేం బాధ లేదు, నాకు ఇంత జంజాటాలు ఉన్నాయి కదా అని చెప్పాడు.
అంతేకాదు నాకు చాలా బాధ్యతలు ఉన్నాయి, నీ రాజ్యాన్ని ఎరుకోవాలి, ఇవన్నీ ఈ జంజాటాలన్నీ ఉన్నాయి, నేను ఎలా వస్తాను, వీళ్ళన్నీ బాధ్యత తీర్చుకోవాలి కదా అన్నాడు. అప్పుడు సన్యాసి అంటాడన్నమాట, చూసావా నీకు నాకు అదే తేడా, నువ్వేమో బాధ్యతలు బందీలు ఇవన్నీ పట్టుకొని కూర్చున్నావు, నాకు ఎవ్వరూ లేరు, ఏకాకిని, నాకు ఇలాంటి బాధల బందీలు మనసుకి హత్తుకునేవి ఇలాంటివి ఏమీ లేవు, నేను ఫ్రీగా ఉంటున్నాను, నేను చెట్టు కింద ఉన్నప్పుడు హ్యాపీగా ఉన్నాను, చాలా సంతోషంగా నా వేణు ఊదుకొని నా పాటలు పాడుకొని నా జపాలు చేస్తున్నాను. నువ్వు కోటలోకి తీసుకెళ్ళావు, మహారాజ్ అన్ని సంస్థానాలకు తీసుకెళ్ళావు, అక్కడ కూడా నేను చాలా హ్యాపీగా ఉన్నాను, నువ్వు బంగారు వస్త్రాలు ఇచ్చావు, బంగారు పరుపులు వేసావు, అన్నీ వేసుకున్నాను, కానీ నీకేమో మనశ్శాంతి లేదు, ఈ బాధ్యత ఆ బాధ్యత ఆ బాధ్యత ఈ బాధ్యత అనుకుంటూ కూర్చున్నావు, నాకు అవి లేవు కదా, ముందు అవి చెయ్యించాలి మనం, నాది నేను చెయ్యాలి, నేనుంటేనే అవుతుంది, నేను లేకపోతే అవతల వాళ్ళు బతకలేరు అన్న భ్రమని మీ బుర్రలోంచి చెయ్యించేయండి, పూర్తిగా వదిలేయండి, వదిలిస్తే మీరు కూడా చాలా సుఖపడతారు. అంతేగాని ఇంకా ఈ లంపటాలన్నీ పట్టుకొని కూర్చుంటే మీరు ఎప్పటికీ జీవితంలో సుఖపడలేరు. రాజు చెప్తాను, నేను ఎక్కడున్నా ఆ పరిస్థితి తగ్గట్టుగా నేను మారిపోతాను, నా మైండ్ సెట్ కానీ నా బాడీ కానీ అన్నీ మారిపోతాయి, అడవిలో ఉండాలో ఎలా ఉండాలో అలా ఉంటాను, నీ సంస్థానంలో ఎలా ఉండాలో అలా ఉన్నాను, అన్ని భోగాలు అనుభవించాను, నీకన్నా బాగా అనుభవించారు కాదనలేదు, కానీ ఎలా ఉండాలో అలా ఉండాలి ఎక్కడికక్కడ, ఈ ఊరికినే బాధరబందీలు బాధ్యతలు కొంత వయసు వచ్చిన తర్వాత కొంతకాలం అయిన తర్వాత అన్నీ తగ్గించుకోవాలి అని సాధువు చెప్తారు. అంతేకాదు సాధువు అని చెప్పారు, రేపు ఏదో జరుగుతుందని అది ఆలోచించదు కూర్చొని, మంచైనా చెడైనా ఏ జరగాలో జరుగుతుంది, అలాగే నిన్న జరిగిపోయిన దాని గురించి ఆలోచిస్తూ కూర్చొని టైం వేస్ట్ చేయను, అలాగూ చేయను ఇలాగూ చేయను, ఇప్పుడు జరుగుతున్నదే ప్రస్తుతం జరుగుతున్నదే మనకు అవసరం, ప్రస్తుతం జరుగుతున్న జీవితము ప్రస్తుతం జరుగుతున్న ఈ రోజు గడిచిపోయిందా సంతోషంగా అనే అనుకోవాలి తప్ప ఎప్పుడో ఇది పాతవన్నీ తవ్వుకుంటూ లాక్కుంటూ పీక్కుంటూ కూర్చోడం అనవసరం, అలా ఎప్పుడు చేయకండి. మీకు జీవితంలో ఈ క్షణం బాగుంది, ఈ రోజు బాగుంది, హ్యాపీగా ఉన్నాను అనుకున్న రోజునే అనుభవించండి, అదే అనుభవిస్తూ అదే మానసికంగా ఉల్లాసాన్ని ఇస్తుంది నీకు అని చెప్పాడు సాధువు. నేనైతే ఈ క్షణం ఆనందంగా ఉన్నాను కదా, అలా ఆనందంగా ఉంటే చాలు, రేపు ఏం జరుగుతుందో మనకి ఎవ్వరికీ తెలియదు, రేపే నీకు మరో అరగంటకి ఏం జరుగుతుందో మనకి తెలియదు, 5 నిమిషాలకు ఏం జరుగుతుందో తెలియదు, దాని గురించి ఆలోచించుకొని ఊరికి టెన్షన్ పడిపోయి ఒంటికి తెచ్చుకోవడం తప్పితే ఇందులో ఏమీ ఉండదు మహారాజా. ఈ క్షణాన్ని అనుభవించడం నేర్చుకో, ప్రతి క్షణం ప్రతి నిమిషం కూడా మనదే సొంతం చేసుకొని మనం అనుభవించడం నేర్చుకోవాలి. ఊరికినే జరగబోయే దాని గురించి జరిగిపోయిన దాని గురించి ఆలోచిస్తూ ఇప్పుడున్న ఆనందాన్ని పోగొట్టుకోకు మహారాజా. ఇదే మహారాజా నీకు నాకున్న చిన్న తేడా, ఇది పెద్ద తేడా ఇంకా చిన్న తేడా. మీరు పరిస్థితులు బట్టి నడుస్తారు, మేము పరిస్థితుల్ని నడిపిస్తాము, ఇది తేడా మీకు నాకు. అంతేకాదు మహారాజా, మీ కోటలో ప్రతి వస్తువు ప్రతి వ్యక్తి మీ మీద ప్రభావితం అవుతుంటాయి, అదే వదులుకోవాలి, అదే మీకు నాకు తేడా అని చెప్తాను. అప్పుడు మహారాజు అంటాడు, అయ్యో మనసులో అనుకుంటుంటాను, 6 నెలలు ఈ వ్యక్తి ఇంత మంచి వ్యక్తి నా దగ్గర ఉంటే నేను ఇతను ఏ విధంగానూ ఇతని దగ్గర మంచి కానీ ఏమీ నేర్చుకోలేదు, ఇప్పుడు ఈ వ్యక్తిని వెళ్ళిపోమన్నాను, ఎలాగైనా సరే ఈ వ్యక్తిని మళ్ళీ కోటలోకి తీసుకెళ్ళి ఉంచుకొని ఇతని దగ్గర నేను అన్నీ నేర్చుకోవాలి, అనవసరంగా 6 నెలల టైం వేస్ట్ చేసుకున్నాను, అసలు ఇతని దగ్గర ఏమీ నేర్చుకోలేదు. అప్పుడు ఆ మహారాజు ఇవన్నీ అనుకొని సాధువు కాళ్ళ మీద పడి, మహాత్మా నా తప్పులు క్షమించండి, నేను ఎన్నో మీ దగ్గర నేర్చుకోవాల్సింది, అనవసరంగా అహంకారానికి పోయాను, నా తప్పు క్షమించండి, మీరు నాతో రండి, నాతో వస్తే నేను అన్నీ నేర్చుకొని నా రాజ్య పరిపాలన అన్నీ నాకు చెప్తురు కానంటే అప్పుడు చెప్తాడనమాట సన్యాసి, నేను మహారాజా నేను నీతో రాను, నేను వస్తే నాకన్నా నీకే ఎక్కువ ప్రమాదం, మొదటిది. రెండోది ఏంటంటే నేను అసలు నీతో రాను, నాకు ఇక్కడ హాయిగా ఆనందంగా ఉంది, అంతేగాని నేను నీతో వచ్చి మళ్ళీ ఆ ఊబిలో చిక్కుకోను, నేను రాజభవనంలో ఉన్న అడవిలో ఉన్న ఎప్పటికీ ఒకేలా తృప్తిగా ఉంటాను, నాకు సమస్యలు లేవు, సమస్యలు ఉన్నవాడు ఎప్పటికీ సన్యాసి కాలేడు, సమస్యలు లేనివాడికే సమస్యలు ఉన్నవాడికే సన్యాసి కాలేడు ఎప్పుడును, నాకు సమస్యలు లేవు కాబట్టి నేను సన్యాసిని అయ్యాను, నాకు ఏ బాధరబందీలు లేవు. అంతేకాదు మహారాజా, నా వేణు అడవిలో ఎలా ఊదుతుందో మా సామ్రాజ్యంలోనే అలాగే ఊదింది, అంతే. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ అడవిలోకి వచ్చిన అది ఊదడం మానేది, అది ఎలా ఊదాలో అలాగే సౌండ్ ఇస్తుంది. అంతేకాదు నాకు ఎక్కడున్నా ఏ చీకు చింత లేదు,
నాకు గతం భవిష్యత్తు అక్కర్లేదు, ప్రస్తుతంలో జీవించడమే నాకు తెలుసును, అందుకని అలాగే జీవించుతాను అని చెప్పేసి ఆ సాధువు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇదండి కదా, ఎప్పుడు కూడా మన పరిస్థితులు బట్టి మనం ఎప్పుడూ ముందుకు నడుస్తూ ఉంటాం. ఆ పరిస్థితులు బట్టి మానవుడు ఇటు మారుతాడు, అటు మారుతాడు. పరిస్థితులు మనకు అనుకూలంగా ఉన్నాయనుకోండి, ఓహా ఓ అని సంతోషంగా ఉంటాం. అదే మనకు అనుకూలంగా లేవనుకోండి, ఎంతో విచారిస్తూ ఎంతో బాధపడుతూ అయ్యో అయ్యో అనుకుంటూ బాధపడుతూ ఉంటాము. ఇదేనండి మానవుడికిను సాధువుకి తేడా. సాధువు అన్నిటినీ త్యజించేస్తాడు, నాకేమీ లేదు, నాకేమీ వద్దు అని మనసు దిట్ట చేసుకొని చక్కగా ఉంటాడు. మనము ప్రతి చిన్నదానికి చంచలమైన మనసుతోటి ఇటు అటు ఊగిపోతూ ఉంటాం. కానీ కథలో చెప్పినంత సులువుగా ఎవ్వరూ అంత గట్టిగా ఉండలేము. అందులో వెయ్యో వంతన్నా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? ఇది ఎలా ఉందో కామెంట్లో పెట్టండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.